హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మనం ఒక కేక్ రెసిపీని చూద్దామండి. అది కూడా సింపుల్గా, చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా చేసుకోవచ్చో చూద్దాం. కేక్ అంటే ఎక్కువ మంది మైదా లేదా గోధుమ పిండితోనే చేస్తారు అనుకుంటారు. కానీ మనం ఇక్కడ బొంబాయి రవ్వతో చేస్తున్నామండి. అదెలాగో తెలుసుకుందాం. ముందుగా నేను ఇక్కడ 1/4 కప్పు బొంబాయి రవ్వను తీసుకున్నాను. దీన్నే సూజీ అని కూడా అంటారు. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. మెత్తగా అంటే మరీ పౌడర్ లాగా రావాల్సిన అవసరం లేదండి, కొంచెం బరకగా ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు 1/4 కప్పు పంచదారను కూడా తీసుకుని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/4 కప్పు కమ్మని పెరుగు, 1/2 కప్పు నూనె లేదా నెయ్యి, మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని కూడా వేసుకుని అన్నీ కలిసేలాగా విస్కర్తో బాగా కలుపుకోవాలి. బాగా కలపడం అంటే క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా కలపడమే. ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత దాని మీద ఒక జల్లెడ పెట్టుకుని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను. దీనిలోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసి జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకోవడం వలన బేకింగ్ సోడా మరియు బేకింగ్ పౌడర్ కూడా పిండిలో బాగా కలిసిపోతాయి. దీనిలోనే 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా మరొక్కసారి కలిసేలాగా విస్కర్తో బాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ బొంబాయి రవ్వను తీసుకున్నాం కదండి, అదంతా నానడం కోసం ఇప్పుడు ఇంకా మూత పెట్టి ఒక 20 నుంచి 25 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. కేక్ బేక్ చేసుకోవడానికని స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని ఇలా అడుగున ఒక ప్లేటు బోర్లించి వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే 10 నుండి 15 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. అడుగు భాగం ఫ్లాట్గా ఉన్న ఒక స్టీల్ గిన్నెలో నెయ్యితో కానీ నూనెతో కానీ ఇలా గ్రీస్ చేసుకుని పెట్టుకోవాలి. దీనిలోనే కాస్త మైదా పిండిని కూడా చల్లుకొని గిన్నెంతా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ 20 నుండి 25 నిమిషాల పాటు నానిన తరువాత ఇలా మూత తీసి చూసి ఒకసారి విస్కర్తో బాగా కలపాలి. 20 నిమిషాలు నానిన తరువాత చూసారా, పిండి కాస్త గట్టిపడింది. ఇప్పుడు ఇంకా దానిలో టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకుందాం. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇలా టూటీ ఫ్రూటీ వేయడం వలన చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది కదండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా రెడీ అయిపోయిన ఈ కేక్ బ్యాటర్ని కేక్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కేక్ గిన్నెని ఇలా 2-3 సార్లు ట్యాప్ చేశారంటే ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే పోతాయి. ఇప్పుడు ఈ కేక్ గిన్నెని మనం ప్రీహీట్ చేసుకున్నాం కదండి, ఆ గిన్నెలో పెట్టుకుని 10 నుండి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోను, ఆ తరువాత ఓ 30 నుండి 40 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోను బేక్ చేసుకోవాలి. ఓ పావు గంట 20 నిమిషాలు బేక్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి మనం ఇప్పుడు టూటీ ఫ్రూటీతో పైన డెకరేట్ చేసుకుందాం. ఇలా టూటీ ఫ్రూటీని ముందే వేసామంటే గిన్నె అడుక్కు వెళ్ళిపోతాయి. కాస్త బేక్ అయిన తర్వాత వేసామంటే ఇలా పైనే చక్కగా డెకరేటివ్గా కనిపిస్తాయి. నాకు ఇక్కడ 45 నిమిషాల తర్వాత కేక్ రెడీ అయిపోయిందండి. ఇలా ఒకసారి చాకుతో కానీ టూత్పిక్తో కానీ గుచ్చి చూస్తే తడేమీ లేకపోతే ఇంకా తీసి పక్కన పెట్టుకుందాం. అలాగే ఉంచేశారంటే మాడిపోతుంది, వెంటనే తీసి పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన ఈ కేకుని చాకుతో ఒక్కసారి ఇలా కదిలించారంటే గిన్నె నుండి వేరవుతుంది. ఇప్పుడు ఒక ప్లేటుని బోర్లించి తిరగేసుకోవాలి. ఇలా గిన్నె మీద 2 సార్లు ట్యాప్ చేశారంటే కేక్ చక్కగా ఊడి వస్తుంది. ఈవెన్ కలర్లో ఎంత బాగా బేక్ అయ్యిందో కదండి. మనం టూటీ ఫ్రూటీతో కూడా డెకరేట్ చేసుకున్నాం కదండి, అందుకనే కేక్ చూసారా ఎంత అట్రాక్టివ్గా ఉందో. ఇంట్లోనే సింపుల్గా పెళ్లి రోజులు, పుట్టినరోజులు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి కేకును చక్కగా లో బడ్జెట్లో చేసుకోవచ్చు కదండి. మీరేమంటారు? మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే
కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.